రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో రాజులింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో రాజులింగమూర్తి అనే వ్యక్తి హత్య రాజకీయంగా దుమారం రేగింది. ఆయన భార్య గండ్ర వెంకటరమణారెడ్డితో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ నేతల పేర్లు చెప్పి ఆరోపణలు చేయడంతో రాజకీయంలో అలజడి చెలరేగింది. అయితే పోలీసులు భూ వివాదం వల్లే హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యలో 10 మంది పాత్ర ఉందని A1 రేణికుంట్ల సంజీవ్, A4గా హత్యలో పాల్గొన్నారని ఇక పోలీసులు ప్రకటించారు. నిందితులైన 10 మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు పోలీసులు. రైట్ జయశంకర భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో రాజులింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో రాజులింగమూర్తి అనే హత్య ఇక రాజకీయంగా దుమారం రేపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, రాజకీయ ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ఛార్జ్షీట్ నమోదు చేశారు. పీడీ యాక్ట్ కింద ఆయనపై కేసులు పెట్టారు. సో పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, ఇప్పుడైతే భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో అయితే పోలీసులు చాలా వేగవంతంగా విచారణ అయితే చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు అయితే ఆ హత్యకు గల కారణాలు అయితే తెలుసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముట్టిడి భార్య కర్ల ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని చెప్పేసి తను హత్య జరిగిన రోజు నుంచి కూడా తను చెప్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే పోలీసుల విచారణ కూడా వెల్లడైంది. దానికి మొత్తం 10 మంది అయితే ఈ హత్యలో భాగస్వాములైనట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రేణుకుంట్ల సంజీవ్, పింగిలి సీమంత్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, రేణుకుంట్ల కొమరయ్య, దాసరి కృష్ణ, రేణుకుంట్ల సాంబయ్య, అలాగే కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్, వీరు 10 మంది అయితే దీంట్లో హత్యలో భాగస్వాములైనట్టుగా చెప్తున్నారు. దీంట్లో 7గురిని అయితే ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ వీరైతే పరారీలో ఉన్నారు. ఎవరైతే కొత్త హరిబాబు అనే వ్యక్తి మన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ దీంట్లో A1 ముద్ద అయిన రేణుకుంట్ల సంజీవ్ హత్యకు ముందు, హత్య తర్వాత కూడా తనతోని ఫోన్లో టచ్లో ఉన్నట్టుగా కూడా పోలీసులకు పూర్తి ఆధారాలు అయితే దొరికాయి. హత్య జరిగిన రోజు వాడిన 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్స్, 7 ఫోన్స్ని కూడా వాళ్ళు పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ హరిబాబు అనే వ్యక్తి యొక్క ప్రేరేపణతోనే ఈ హత్యకు జరిగినట్లుగా అయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇంకా దీనికి పూర్తిగా ఇంకా రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు. ముఖ్యంగా హరిబాబు ప్రధాన అనుచరుడు కావడంతో గండ్ర వెంకటరమణారెడ్డికి పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దీంట్లో ఎవరైతే ఈ తనకి భూ వివాదంలో తనకి విభేదాలు ఉన్నాయో వారిని ప్రోత్సహించి వారి ద్వారా ఈ రాజలింగమూర్తిని మట్టుబెట్టాలని అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే అయితే ప్లాన్ చేసినట్టుగా అయితే ఒక నిర్ధారణకు అయితే జరిగింది వచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ రాజలింగమూర్తికి రేణుకుంట్ల
కొమరయ్య కుటుంబంతో కొంచెము భూ వివాదం అయితే ఉంది. అది చిన్నపాటి వివాదమే, కానీ దానిని అడ్డు పెట్టుకొని తనని చంపేయాలని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణాలపైన, భూ కబ్జాలపైన తను గతంలో భారీగా పోరాటం చేశాడు, అనేక కేసులు వేశాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, డబ్బుకు లొంగకుండా వారి ఆగడాల మీద పోరాటం చేయడంతో అది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మైనస్ కూడా అవ్వడం జరిగింది. ఎట్లయినా తనని అంతమొందించాలి, ఎందుకంటే ఒక 10 ఎకరాల భూ వివాదంలో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తనకు అక్కడ విభేదాలు ఉన్నాయి. అది 50 కోట్లకు పైగా అయితే విలువ చేసే భూమి విషయం ఉండటంతో ఎలాగైనా అంతం చెందించాలంటే ఆయన ప్రత్యర్థులని వారికి ప్రేరేపించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామనైతే హత్య చేసినట్టుగా అయితే పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ మిగతా పరారీలో ఉన్న ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా పూర్తిగా ఎవరెవరి హస్తం ఉంది ఏమి అనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది రాజశేఖర్. ప్రస్తుతానికైతే ముట్టిడి భారీ ఆరోపణ చేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తం అయితే ఉన్నట్లుగా అయితే మనకి పోలీసులు చెప్తున్నారు రాజశేఖర్. రైట్, అంటే దీనికి సంబంధించి అంటే ఎవరైతే ముందు నుంచి ఆరోపణలు చేస్తుంది, మీరు అన్నట్లు మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో రాజలింగమూర్తి భార్య, సో ఆమె ఆరోపించినటువంటి నేపథ్యంలోనే కనిపిస్తుంది కేసు కూడా. సో మరొకసారి ఏమైనా వీరి తరపుగా పోలీసుల వల్ల ఎంక్వైరీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆమె ఏం చెప్తున్నారంటే ఆమె చెప్పిందే నిజమైంది కాబట్టి సో మిగతా రాజకీయ నాయకుల హస్తం ఉందనేది మాత్రం కొంతవరకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఆ దిశగా విచారణ చేయబోతున్నారా? భార్య ఏమంటున్నారు? పోలీసులు అదే విధంగా చేస్తున్నారు. కొత్తూరు మన ఎవరైతే ఈ హరిబాబు ఉన్నాడో అతను ప్రధాన అనుచరుడు మన గండ్ర సత్యనారాయణ, మన గండ్ర వెంకటరమణారెడ్డికి, మాజీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు. ఈ హత్య చేసిన వాళ్ళు మాత్రము ఈ యొక్క కొత్తూరు కొమరయ్యకు సంబంధించిన వారైనప్పటికీ దీనికి మొత్తము భాగ్యస్వాములు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ముట్టిడి భార్య ఫస్ట్ నుంచి చెప్తుంది. పోలీసులు కూడా చంపిన వ్యక్తులు మాత్రము ఈ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉన్న వాళ్ళైనప్పటికీ దాని వెనుక ఏమేమి కోణం ఉందనేది మేము విచారణ చేసి చెప్తామన్నారు. వీరు పోలీసులు చెప్పినట్లుగా ఇటు ముట్టిడి భార్య సరళ చెప్పినట్లుగా అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. కాకపోతే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందిస్తూ మాకు సంబంధం లేదు, అలాంటి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి హత్యగానే వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో అంత సులువుగా వదిలే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో నాయకులు స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతానికి ఎప్పుడైతే ఎవరైతే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు ఈ హత్యలో పాత్రధారిగా ఉన్నాడు అని తెలవటంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎలాంటి స్పందన అయితే లేదు. ముందు నుంచి గండ్ర సత్యనారాయణ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆరోపణ చేశాడు. ఇది పక్క అతని హస్తం ఉంది. ఎందుకంటే గతంలో చాలా భూపాలపల్లి జిల్లా కొత్తగా ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల కబ్జా బాగా జరిగింది. అటవీ భూములు కానీ ఇవి అన్నిటి మీద కూడా తను పోరాటం చేస్తున్నాడు. తను పోరాటం చేయడంతో కొంత అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పనిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనింది. అది ఇతను చాలా ఎలాంటి డబ్బుకు లొంగని వ్యక్తి కావటం, ప్లస్ ఇతను ఖచ్చితమైన సమాచారంతో పోరాటం చేసే వ్యక్తి కావడంతో ఇతని అడ్డు తొలగించుకుంటేనే మనకి ఒక విధంగా మంచి జరుగుతుందని చెప్పేసి పక్కా ప్రణాళికలతో వారు ఎంటర్ కాకుండా తను ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారి ద్వారా అయితే చేయించడం జరిగింంది. ఇదైతే 100%గా వారి హస్తం ఉందని పోలీసులు అయితే అందుకు కావాల్సిన ఎవిడెన్స్ అయితే కనుగొనడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ ప్రధాన అనుచరుడు తప్పిపోయిన మన పరారిలో నా ముగ్గురు కూడా పోలీసులు అధీనంలోకి వస్తే మాత్రం ఇంకా మరింత సమాచారం అయితే మనకి తెలిసేది ఉంది రాజశేఖర్. ప్రస్తుతం ఇది మొత్తం అయితే రాజకీయ రంగు పులుపుకుంది. ఎందుకంటే ఇది అతను చాలా సామాజిక కార్యకర్త, చాలా హై ప్రొఫైల్ కేసులలో ఉన్న వ్యక్తి, సంబంధం ఉన్న వ్యక్తి కావడంతో మొదటి నుంచి ఇటు ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా ఇటు భూపాలపల్లి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో సహా ఇటు మృతుడి భార్య వీరందరూ కూడా వేళ్ళు చంపిన వాళ్ళు ఒకప్పుడు వీళ్ళైనప్పటికీ వాళ్ళ వేళ్ళు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల వైపే చూపెట్టాయి. విచారణలో కూడా అదే తేటతెల్లమైంది. దీంతో అయితే ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకుల సైడ్ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత
పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ అంత స్పాట్ కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ అంతా డేడ్ ఉన్నాడు. సో అయిన తర్వాత వి షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాలపల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 in crime number 117/25 under section 191 subsection 2, 191 subsection 3, 61 subsection 2, 126 subsection 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వి ఫార్మ్ స్పెషల్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్ ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూస్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూస్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో టోటల్ 4 పర్సన్స్ first A1 to A4 they participated physically while 2 persons they observed the movement of Rajalinga Murthy. మిగతా పర్సన్స్ కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రెమికుంట్ల సంజు. ఈ మర్డర్ విషయంలో